నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ మూవీ చిట్ చాట. ఈరోజు మన దగ్గర ఒక స్పెషల్ మూవీ టీం ఉన్నారు. అన్ని స్పెషల్సే ఉన్నాయి ఈ టీంలో. ఈ టీం మొత్తం డెబ్యూ టీం అని చెప్పొచ్చు. అయితే దర్శిని అనే మూవీతో వస్తున్నారు. అసలు ఈ దర్శిని మూవీ అనే టైటిల్కి కారణం ఏంటి, ఈ దీనిలో స్టోరీ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ ఒక్క స్పెషల్స్ అయితే ఈ మూవీలో దాదాపు 3-4 డాక్టరేట్స్, అదే వాళ్ళ స్పెషాలిటీ. డాక్టరేట్స్ అయ్యుండి ఈ మూవీ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక ప్యాషనేట్తో ఈ టీం అంతా కూడా ఈ డెబ్యూ టీం అని చెప్పొచ్చు దర్శిని మూవీతో ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. మరి ఈ మూవీ విశేషాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోవడానికి మనతో హీరోయిన్ శాంతి గారు, అలాగే హీరో వికాస్ జీకే, డైరెక్టర్ ప్రదీప్ అల్లు గారు, డాక్టర్ ప్రదీప్ గారు అన్నమాట, అండ్ కో డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డాక్టర్ సంతోష్ ఇప్పుడు తను చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా డాక్టరేట్స్ అందరితోనూ స్పెషల్గా నాకు ఈరోజు అయితే చాలా స్పెషల్. ఇంత మేధావులతో నేను ఇప్పుడు చిట్ చాట్ చేయబోతున్నాను. ఎలా ఉండబోతుందో వాళ్ళతో మాట్లాడుతూ తెలుసుకుంటూ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండరు. కానీ అండ్ ఏంటి అంటే దర్శిని మూవీ 10th రిలీజ్ అయిపోతుంది, థియేటర్లో సందడి చేయబోతుంది. ఇప్పటికే టీజర్ సాంగ్స్ అయితే ప్రేక్షకుల్ని చాలా చక్కగా ఆకట్టుకున్నాయి. మరి మూవీ ఎలా ఉండబోతుందో వారి మాటల్లోనే విందాం. హలో అండి. నమస్తే. టీం అందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ టీమే క్రియేటివ్ టీమ్, బికాస్ డాక్టరేట్స్ ఎక్కువ ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు. ఇది నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంత మేధావులందరూ కూడా ఒక ప్యాషనేట్తో క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు. సో మీ క్రియేటివిటీ వెనకాల కారణాలు ఏంటి అనేది మరి మేబీ మీరు దర్శనితోనే చూపించబోతున్నారేమో. సో ఆ మూవీ గురించి మాట్లాడేసుకుందామా? ఓకే, ముందుగా హీరోయిన్తోనే మొదలు పెట్టేద్దాం. రైట్. హాయ్ శాంతి. హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్. ఎస్. దర్శిని, ఇది మూవీలో మీ పేరా లేకపోతే ఈ టైటిల్కి మీకు ఏ విధమైన సంబంధం లేకుండా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? నా క్యారెక్టర్ నేమ్ వచ్చి ప్రియా అండి. ఓకే. యా, ఇట్స్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. అవునా? పోస్టర్స్ మీరు ఎక్కడ ఇన్నోసెంట్గా కనిపించడం లేదు డైరెక్టర్ గారు. అదే కదండి, ఫిల్మ్ చూస్తే టోటల్ మీకు అర్థమైపోతుంది. ఓకే. యా, ఇన్నోసెంట్ అండ్ ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తుంది, అండ్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలి అండ్ అందరికీ హెల్ప్ చేయాలన్న థాట్తో ఉన్న క్యారెక్టర్. ఓకే. సో హీరోయిన్కి మంచి ప్రయారిటీ ఉన్నటువంటి పాత్ర. యా, అంటే జనరల్గా సినిమాల్లో హీరోయిన్స్కి కొంచెం నిడివి తక్కువ ఉంటుంది, బట్ తిన చెప్పిన దాన్ని బట్టి త్రూఅవుట్ తను కూడా ట్రావెల్ అవుతుంది. ఓకేనా? రైట్. వికాస్ జీకే, వికాస్కి జీకే ఎక్కువ, మేనేజ్ చేస్తున్నారు. అవును, మీ డాక్టరేట్స్ సంపాదించిన టీంలో మీరు చేరలేదేంటి? అంటే ప్రతి గ్రూప్ ఒక బాబా బ్లాక్ షీప్ ఉంటారు. ఆ బ్లాక్ షీప్ అయ్యో కష్టపడి పాస్ అయ్యాను. వీళ్ళందరూ పిహెచ్డీ కనీసం ట్రావెల్ చేస్తే ఏమైనా వస్తుంది అనుకున్నారు, బట్ మనకు అవ్వలేదు. ఓకే. జీకి, మీరు అసలు ఈ ఫీల్డ్లోకి రావటం, అలాగే హీరోగా డెబ్యూ, అందరూ డెబ్యూ కదా, డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరోయిన్, డెబ్యూ హీరో, ప్రొడ్యూసర్ కూడా డెబ్యూ కదా, అందరూ డెబ్యూ ఆల్మోస్ట్. అసలు ఈ డెబ్యూ టీమ్కి మీరు ఎలా వచ్చారు ఏంటి? మీకు ఈ టీంతో ముందు నుంచి అసోసియేషన్ ఉందా? ముందు నుంచి ఉన్నారండి. సో నాకు వీళ్ళు ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ అయిన అవుతుంది. సో కోవిడ్ టైంలో సడన్గా వచ్చేసి ఒకసారి ఫస్ట్ మనోడు మాయమైపోడుకున్నారు. ఎవరు మాయమైపోయింది? ప్రదీప్ అనమాట. అంటే అవుట్ ఆఫ్ రాడార్లోకి. సరే అయితే మనోడే బిజీలో ఉన్నాడు, సరే ఫైన్ అనుకున్నా. తర్వాత ఒక 6-8 months తర్వాత ఒక 4 వచ్చారు. 4 వచ్చి, బ్రో వీ హ్యాడ్ డిసైడెడ్ టు డ్రాప్ అవర్ జాబ్స్ అండ్ కెరియర్స్, మేము సినిమా ఇండస్ట్రీలోకి చచ్చిన బతికినా ఇంక అంతే అన్నారు. ఓకే. నాకేంటంటే షాక్. నేను ఏదో టీకి పిలిచారు కదా, క్యాజువల్గా క్యాచప్ అవుతాం, మాట్లాడతాం అనుకున్నా. తీరా చూస్తే దే హ్యావ్ బీన్ ప్యాషనెట్ అబౌట్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2011 నుంచి వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సడన్గా మాట అనేసరికి షాక్, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, టూ మచ్ ఆఫ్ ఇది. అయితే అప్పుడు నేనేమన్నానంటే, బ్రో ఆర్ యు వెరీ షూర్ అంటే, యా ఐమ్ వెరీ షూర్ అన్నారు. అప్పుడు నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఏంటంటే, ఐడ్ లైక్ టు అసోసియేట్ విత్ ప్యాషనేట్ అండ్ డ్రీమర్స్. అలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా కొంచెం బాగుపడతాం అన్నది నా మైండ్ సెట్. సో నేనేం అడిగానంటే, బ్రో నా ఉడత సాయం నేను చేస్తాను, ఐ వుడ్ లవ్ టు బీ ఆఫ్ హెల్ప్ ఇన్ హెల్పింగ్ ఇన్ కాస్టింగ్. ఎందుకంటే ఒక పర్సన్ వెతకాలంటే వాళ్ళ 100 ప్రొఫైల్స్ చూడాలని నా సైడ్ నేను చేస్తానని వచ్చాను అనమాట. ఈ క్రమంలో వీళ్ళు సడన్గా ఒక అవుట్ ఆఫ్ ద బ్లూ, బోల్ట్ ఇన్ ద బ్లూ లాగా, బ్రో వీ వాంట్ యూ టు యాక్ట్ యాజ్ అ హీరో అన్నారు. ఓకే. నేను ఒక్కసారి
ప్రాంక్ బాగా జరిగింది బక్రా చేశారు అది ఇది అంటే లేదు వీఆర్ వెరీ సీరియస్ అన్నారు. ఇదేంటి ఇది అంటే ఆర్ యూ వెరీ షూర్? అప్పుడు నాకు భయం పడుతుంది, ఎందుకంటే దే హ్యావ్ పుట్ ఇన్ దర్ కెరియర్స్ అట్ స్టేక్, గోల్డ్ అంత ఉన్నది. ఆ టైంలో ఐ హ్యావ్ పుట్ ఇన్ ఎ కండిషన్ దట్ లెట్ us do a టెస్ట్ షూట్. బాగుంటే ముందుకు వెళ్దాం, లేకపోతే తీసి పక్కన పడవచ్చు. ఎందుకంటే ఇట్స్ నలుగురు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. టెన్షన్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ వీళ్ళందరూ కూడా వెల్ రిప్యూటెడ్ ప్రొఫెసర్స్ ఇన్ సర్టన్ రిప్యూటెడ్ కాలేజెస్. అప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే సరేనండి షూట్ అయింది, దే లైక్ ఇట్, ఇప్పుడు దాకా ఐ బిన్ క్యారింగ్ ఇట్ ఆన్. అక్కడ స్టార్ట్ అయిందని ఒక ఇక్కడ దాకా. ఓకే, ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఈవెన్ ప్రాజెక్ట్ని మీకు వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు కూడా మీరు దాని మీద ఏం హోప్ పెట్టుకోలేదు. ప్రాజెక్ట్ మీద హోప్ అంటే ఉంది, మీ యాక్టింగ్ నేను హీరోగానే ఉండాలి, మీ మీద మీకు పెద్ద అంచనాలు మీరు ఏం పెట్టుకోలే. ఒకసారి ఏంటి అనేది చూసిన తర్వాతే మూవ్ అవుదాం అనే ఒక మంచి డెసిషన్. అయితే మీకు ఒకసారి వాళ్ళు టెస్ట్ కట్ కానీ టెస్ట్ ట్రయల్ వేసినప్పుడు కానీ ఏమనిపించింది? యాక్టింగ్ అంటే న్యూ కదా. అవునండి. సో ఏమనిపించింది మీకు? అదొక టఫెస్ట్ జాబ్లా అనిపించిందా? ఎట్లా మీరు దీన్ని అంటే బ్యాలెన్స్ ఇట్ హ్యాస్ ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటేనండి, నాకు మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు బిఫోర్ షూటింగ్ ప్రాసెస్ తెలిసినంత వరకు మన పని ఏంటంటే కామెంట్స్ చేయడం. అంటే మన పనులు మనం చేసుకొని ఫ్రెండ్స్ అందరితో కూడా ఈవినింగ్ టీ క్యాచప్ అవుతూ ఈ సినిమా బాగుంది, ఈ హీరో బాగా చేశాడు, ఈ హీరోయిన్ బాగా చేయలేదు, తను ఇలా చేశారు ఇలా చేశారు కమెంట్లు పాస్ చేస్తాం, కామన్ అది. కానీ ఎప్పుడైతే తెర ముందుకు వచ్చానో ఐ హ్యావ్ గాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. ఎందుకంటే వాళ్ళు పడే ఎఫర్ట్ ఒక్క సీన్కి ఎంత టైం పడుతుంది, కరెక్షన్, లైటింగ్, సౌండ్, ఇవి అవి చూసేటప్పటికి దాని అనిపించింది డైలాగ్స్ చేయడం, కమెంట్స్ చేయడం ఇస్ వెరీ ఈజీ, బట్ క్రియేటింగ్ దట్ కంటెంట్ ఇస్ వే టూ టఫ్. సో షూటింగ్ ముందు తర్వాత అంటే మాత్రం ముందు వరకు ఎక్సైట్మెంట్, సినిమా ఒక మంచి పెద్ద స్క్రీన్ మీద చూస్తాం, ఎంజాయ్ చేసాం, బయటకు వచ్చామని. కానీ షూట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండి. ఒక స్పాట్ బాయ్ అవ్వండి, లేకపోతే బిగ్గెస్ట్ టెక్నీషియన్ అవ్వండి, హ్యూజ్ రెస్పెక్ట్, ఎస్పెషల్గా ప్యాషన్తో ఉన్న వాళ్ళు. లక్కీగా మా టీం అందరూ కూడా ప్యాషనేట్ బంచ్ అనమాట. వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత రియలైజేషన్ వచ్చింది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, బట్ ప్రదీప్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇఫ్ యూ లవ్ ఇట్ ద జాబ్ బికమ్స్ ఈజీ. సో దట్స్ వాట్ ఐ లైక్. ప్రదీప్ గారు, ఏంటి అసలు మీ జర్నీ ఒక మెకానిక్ స్టూడెంట్స్ నుంచి పిహెచ్డి చేస్తున్నమాట ఒక వ్యూ వేరే ఉంటుంది కదా, అట్లాంటిది ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? అండ్ ఈ టైటిల్తో ఒక సైన్స్ ఫిక్షనల్ మూవీ థ్రిల్లర్తో రావడానికి, ఈ పర్టికులర్ కథని మీరు చేసుకోవడానికి ఏంటి రీజన్స్? బోల్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మేము. మాకు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి తర్వాత నేను జాబ్ చేశానండి, యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ ఉన్నాను. కానీ జాబ్ చేస్తున్నప్పుడు ఈవెన్ 2011 నుండి కూడా మాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో షార్ట్ ఫిల్మ్ అంటే ముందు నుండి కూడా ఇష్టం, ఎలా చేయాలో తెలియదు. 2011లో లక్కీగా నేను గీతంలో ఉన్నప్పుడు అక్కడ కొంచెం బ్యాండ్స్ అంటే గ్రూప్స్ ఇలాంటివి ఉండేవి. సో వాళ్ళలో ఒకరు వచ్చి అవుట్ ఆఫ్ ది బ్లూ ఒక సాంగ్ నేను చేస్తున్నాను, దానిలో హీరోగా ఎవరు చేస్తారని అడిగారు. అడిగితే వాళ్ళు అందరూ నన్ను చెప్పారు మాట. నేను అప్పుడు లేను, యాక్చువల్లీ లంచ్కి వెళ్ళాను బయటికి, మనం ఇప్పుడు తిరుగుతూనే ఉంటాం. సో వచ్చేసరికి వీళ్ళు అన్నారు మాట, అది కూడా బీటెక్ స్టూడెంట్ ఎవరు, నేను ఎంటెక్ చేస్తారంట, ఒకసారి వెళ్ళి కలువు అంటే సరే అని చెప్పి వెళ్ళి అబ్బాయిని కలిశాను. అప్పుడు ఒక సాంగ్ ఏదో చూపించాడు, ప్రైవేట్ సాంగ్, ఇలా చేద్దాము అన్నాడు. సరే ఓకే చేద్దాం అన్నా. ఆ తర్వాత ఆ అబ్బాయి మరి ఇంకా నాకు కనిపించలేదు. కానీ ఒక సీడ్ అయితే నాకు స్పార్క్ అయింది, ఏంటంటే ఓకే అయితే మనం కూడా చెయ్యొచ్చు మాట అని ఒక చిన్న ఇన్స్టిగేషన్ వచ్చింది. నేను మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు, సో తను కలిపి మా మమ్మీని వెళ్ళి కెమెరా కొనమన్నాను. యాక్చువల్లీ ఇది ఇంట్లో ఎవరికి అంటే డాడీకి కూడా తెలియదు. మా మమ్మీ అప్పుడు అంటే జాబ్ చేస్తూ ఉండేవారు రిటైర్మెంట్ అవ్వక ముందు. సో తను మా మమ్మీ ఒక 35,000 పెట్టి కెమెరా కొనిచ్చారు. చాలా మంచి మమ్మీ. అది ఆ రోజు లెవెల్లో 35,000 అంటే చాలా ఎక్కువ మేడం. 2011లో 35,000 పెట్టి నా కెమెరా ఇచ్చారు. ఏమీ అనలేదు, షీ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. అయితే ఆ కెమెరా తీసుకొని పిచ్చి పిచ్చి అన్ని షూట్ చేసుకున్నాం. అలాగా ఒక షార్ట్ ఫిలిం చిన్న చేసాం, నేనే ఎడిటింగ్ చేసుకొని నాకే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని చేసాం. అది షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. తర్వాత ఇంకా బాగుంది కదా అని చెప్పి ఇంకా 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 చేయడం స్టార్ట్ చేసాం.
చిన్నప్పుడు ఉన్న పిచ్ ఐడియాస్ అన్ని కూడా షార్ట్ ఫిలిమ్స్ లో ఈజీగా అవుతుంది. ఓకే, ఎందుకంటే దీని మీద పెద్ద డిపెండ్ అవ్వట్లేదు, తర్వాత దీని మీద ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రొఫెషనల్ గా ఏమి. సో బాగుంది. అలాగా ఏమైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేదంటే కాలేజ్ ఈవెంట్స్ కానీ ఇలాంటి పెట్టినప్పుడు కొంచెం రికగ్నిషన్ ఎకౌలెట్స్ వచ్చేది. బాగుంది కదా అనుకున్నాం. అలాగే ఇంకా అక్కడ నుండి టీమ్ ఇప్పుడు సత్యప్రసాద్ గానీ, సంతోష్ గానీ, మా సూర్యం ప్రొడ్యూసర్ గానీ, కొలీగ్స్. సో మేము అందరం ఇంక స్టార్ట్ చేసుకొని అలా అలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం. మాకు ఎలా ఒక ఇది అనిపించింది అంటే, ఓకే మనం ఏది కావాలో తీసుకోవచ్చు హ్యాపీగానే. ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చేది. సో బాగుంది కదా అని చెప్పి కంటిన్యూ అయ్యాం. పిహెచ్డి కూడా చేస్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ప్రొఫెషనల్ గా పిహెచ్డి ఇస్ ద అల్టిమేట్ గోల్. ఎందుకంటే ఒకటే ఉండేది, చేస్తే దట్ షుడ్ బి ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ఎనీ కెరీర్. అంటే మా కెరీర్ లో పిహెచ్డి హైయెస్ట్. సో సరే అని చెప్పి పిహెచ్డి చేసాం. ఆ తర్వాత కరోనా టైంలోని కొంచెం మాకు టైం దొరికింది. ఈ టైంలో మాకు రియలైజేషన్ ఏంటంటే, ఓకే మనకి నచ్చింది చేయడం ఇంకా బాగుంటది అని స్టార్ట్ చేసామండి. అలాగా మొదలు పెట్టాం. బట్ షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయింది. కానీ షార్ట్ ఫిలిమ్స్ తీసినంత ఈజీ కాదు ఒక ఫీచర్ ఫిలిం తీయడం అని మాత్రం అర్థమైంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఇదిగో మన వికాస్ అన్నట్టు ఒక ఎలా ఉండదంటే, ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఎవరైనా చూసినప్పుడు ఒక 3 years పట్టింది సినిమాకి, 2 years పట్టింది, 1 year పట్టింది అంటే ఎందుకంతసేపు నాకు ఇస్తే నేను 2-3 నెలల్లో కొట్టేస్తాను ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండేది. సో ఇక్కడికి వచ్చాక సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటికి 2.5 years పైన అయిపోయింది. సో అప్పుడు ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాక అర్థమైంది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిల్మ్ మేకింగ్ అంటేనే అసలు కొలాబరేషన్, కలెక్షన్ ఆఫ్ వర్క్ మాట. సో మనోడు అన్నట్టు ఇమ్మెన్స్ రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరి మీద. సో అందులో మీ మీడియా మీద కూడా మాకు ఒక మంచి రెస్పెక్ట్ పెరిగింది. అందరూ ఇంత కష్టపడితే గానీ ఒక జరగదు అని. ఇప్పుడు తప్పితే మాకు సినిమాకి వెళ్ళి సింపుల్ గా జడ్జ్ చేసేవాళ్ళం, బాలేదు. ఒక 2.5 hours మూవీని మేము సింపుల్ గా బాలేదు, సరిగ్గా తీసుంటే బాగున్నాను, ఇంకా కరెక్షన్ లో మేము మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత అర్థమైంది ఏంటంటే, తీసి దాన్ని బయటికి రిలీజ్ చేశాడు అంటేనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. అది చాలు. ఆ తర్వాత ఇంప్రెస్ చేయడం ఇవన్నీ తర్వాత. అప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా జాబ్ చాలా ఈజీ, దీనిని బయటకు తీసుకువెళ్ళడం, ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వడం టఫ్ అనిపించలేదు? చాలా టఫ్ అండి. బయటికి అంటే లక్కీగా మేము ఇలా వస్తున్నాం, ఎంతో మంది పాపం స్ట్రగుల్ అవుతున్నారు, అది మాకు అర్థమైంది. మేము లక్కీ, వీఆర్ లక్కీ ఇనఫ్ టు కమ్ హియర్. ఇలా మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడడం మాకు అది వీఆర్ లక్కీ. సంతోష్, మీరు కూడా మల్టిపుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీస్, కో డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా. ఎలా ఉంది అసలు ఈ బాధ్యతలు క్యారీ చేయడం? మీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, బట్ ఒకసారి ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక ప్రాసెస్ లోకి తీసుకురావడం, ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ జాబ్. ఏమనిపిస్తుంది మీకు ఒక మూవీతో మీరు ఇలా అసోసియేట్ చేస్తున్నారు? యాక్చువల్గా మా టీం అందరూ నాకు బాగా కోఆపరేట్ మేడం. సో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అనేది ఏంటంటే, ఫస్ట్లో నాకు చాలా టఫ్ అనిపించింది. అంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం, వాళ్ళని ఫాలో అప్ చేయడం, లొకేషన్స్ ఇది ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం, ఇలా రండి, ఈ టైంకి రండి, అంటే వాళ్ళని ముందుగా లేపాలంటే నేను ముందు లేవాలి. అంతే కదా. సపోజ్ షూట్ అనేది 6 o'clock స్టార్ట్ అవుతుందంటే నేను 5 కల్లా లేచి వాళ్ళని ఫాలోఅప్ చేయాలి, లేవండి లేకపోతే. అంటే దానికి కూడా రీజన్ ఉంది. ముందు రోజు మేము ఆల్మోస్ట్ 12-10:30 వరకు షూట్ చేసేవాళ్ళం. సో వాళ్ళకి రెస్ట్ కావాలి, మాకు రెస్ట్ కావాలి. సో ఆబ్వియస్లీ మేము లేవాలి, వాళ్ళు లేపాలి, షూట్ తీసుకువెళ్ళాలి, ఆ కావాల్సిన అరేంజ్మెంట్స్ అని చేసుకోవాలి. మళ్ళీ అక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అది రెక్టిఫై చేయాలి. సో చాలా కష్టంగా ఉండేది మేడం. చాలా సింపుల్ అయిపోద్ది అనుకున్నాను, చాలా కష్టంగా అయింది. బట్ ఈవెన్ దో మా టీమే కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఎంత ఇబ్బంది పడ్డానో అంతే సాఫ్ట్వేర్ కూడా జరిగింది. ఓకే, ఇందులో ఒక టిట్ బిట్ అండి, ఒక టిట్ బిట్. ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ ఇక్కడే. మనోడు ఎంత మొరటాడు అంటే, కాదు ఫ్యాక్ట్, ఇప్పుడు కరెంట్ గుర్తొచ్చింది. ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. ఒకసారి షూట్ అవుతుంది, కొంచెం ఫేవర్ వచ్చింది, చిన్న ఫేవరే కదా అని మనోడు ఏంటంటే ప్రాణం పెట్టేస్తాడు. షూట్ అవుతుంది, ఫేవర్ వచ్చింది, సరే ఫేవరే కదా. మనోడు ఏంటంటే ఇట్స్ ఓకే బ్రో, నేను ఐఎమ్ ఆల్ గుడ్ అన్నాడు.
సెకండ్ డే కూడా వచ్చింది. Hmm. బట్ ఏంటంటే ఫుల్ హార్డ్ వర్క్ పర్సన్. థర్డ్ డే ఏమైందంటే ఆల్మోస్ట్ ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. బ్రో నువ్వు ఒక 1 day రెస్ట్ తీసుకో, ప్రదీప్ ఏమన్నా అంటే రెస్ట్ తీసుకో, వీ విల్ వర్క్ ఇట్ అవుట్ అని. ఫోర్త్ డే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే హీ హాస్ గాట్ అ వెరీ సీరియస్ డెంగ్యూ. నాట్ ఈవెన్ స్మాల్, సీరియస్ డెంగ్యూ. మా నోడు నాకు ఫోర్త్ డే టెస్టులు చేయించుకుంటా చెప్తే షాక్. డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే 2-3 వారాల పాటు రికవర్ అయ్యి అదేదో యూనో జ్యూస్లు వీళ్ళు అని తాగి వస్తారు. ఎగ్జాక్ట్ 4 days తర్వాత, అంటే వెళ్ళడమే 4th day ఈవినింగ్ వెళ్ళాడు, 5th టెస్ట్ చేయించుకున్నాడు, 8th day మళ్ళీ వచ్చేసి బ్రో ఐఎమ్ గుడ్ టు గో. నాకైతే ఇంకోటి చెప్పాలి శాంతి, ఈ మూవీలో మీ క్యారెక్టర్ వచ్చేసరికి ఒక ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్. అయితే ఈ మూవీని ప్లే చేస్తున్నప్పుడు మీకు టఫెస్ట్ సీన్ అనిపించినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఫస్ట్ అంటే నేను అలా ఏం లేదండి. ఓకే. డైరెక్టర్ గారు అలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, సో టఫ్ ఏం అనిపించలేదు ఎప్పుడు. ఈ మూవీలో మీకు స్పెషల్గా అనిపించింది ఏంటి? ఈ స్టోరీ నచ్చి ఒప్పుకున్నారా? అసలు ఈ మూవీని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మెయిన్ స్టోరీ అండి. ఓకే. డిఫరెంట్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ ఇప్పుడు థ్రిల్లర్స్, హారర్ అలా రెగ్యులర్ లా కాకుండా చాలా డిఫరెంట్ ఉంటుంది స్టోరీ అది. అండ్ ప్రియా క్యారెక్టర్ కూడా నచ్చింది బాగా. సో అలా, సో మీ క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారు. ఎస్. ఇక వికాస్, ఈ సినిమా కంప్లీట్గా కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. దర్శిని అంటే ఏంటి అనేది అయితే ఒక క్యూరియాసిటీ డైరెక్టర్ గారు టైటిల్ ద్వారా కానివ్వండి, కొన్ని పోస్టర్స్ కూడా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. సో మీరు ఓకే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి వాళ్ళు ఆఫర్ చేసి ఉండొచ్చు, బట్ కంటెంట్ విషయానికి వస్తే మీరు ఆలోచించారా లేదా మన వాళ్ళని ఒప్పుకున్నారా? ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఇట్ వాస్ లిటిల్ సర్ప్రైజింగ్ అండి, ఎందుకంటే హట్కేగా ఉంది కొంచెం ఆనెస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఐ వాస్ హెల్పింగ్ అవుట్ ఇన్ ద కాస్టింగ్ కాబట్టి ఆ రోల్కి సెట్ అవుతారా ఎవరన్నా అని చెప్పి వర్కింగ్ అవుట్. లాస్ట్ లో డెబ్యూటెంట్స్ కోసం వెళ్దాం అని చెప్పి ప్రదీప్ టుక్ డెసిషన్. ఆ స్టోరీ విన్నప్పుడు ఇట్ వాస్ లిటిల్ హట్కే. ఎందుకంటే నాకు ముందప్పుడు ఒక క్వశ్చన్, క్యూరియాసిటీ ఉంటాయి. మనం ఎవరైనా జనాలు చూస్తేనే ప్రతి మనిషికి ఒక లైఫ్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఇన్ కేస్ మనం ఫ్యూచర్ చూడగలమా, నాకు అలాంటి ఇంక్విజిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ ఎప్పుడు కూడా. ఫ్యూచర్ చూడగలమా, లేకపోతే మనం టైం ట్రావెల్ చేయగలమా అన్న క్వశ్చన్స్ నాకు లైక్ టు స్టడీ అన్నమాట. కొంచెం క్యూరియాసిటీని కలిగిస్తారు జనరల్ గా కూడా. సో నాకేంటంటే జస్ట్ మనోడు చెప్పే టైంలోనే ముందు ఒక వీడియో చూసిన అనమాట. ఆ టైంలో ఏంటంటే ఎస్ వీ హ్యూమన్స్ ఆర్ ఆల్రెడీ టైం ట్రావెలింగ్ అని. అది అలాగా అని క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే మనం పాస్ట్ నుంచి ప్రెసెంట్ దాకా ముందుకు వచ్చినప్పుడు ఇన్ వన్ వే వీ హావ్ ఆల్రెడీ టైం ట్రావెల్డ్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళడానికి వీ హ్యావ్ నాట్ ఇట్ డిస్కవర్డ్ ద మెథడ్ అంతే, కానీ పాస్ట్ నుంచి ప్రెసెంట్ దాకా వచ్చేస్తున్నాం. సో దట్ ఈస్ వన్ వే, ఇట్స్ అ టైం ట్రావెల్. అలాంటి ఇంట్రిగింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనోడు ఈ స్టోరీ చెప్పారు. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ లిటిల్ హట్కే. కానీ మా ఎఫర్ట్ ఏంటంటే దేర్ హ్యావ్ బీన్ సమ్ టైం ట్రావెలింగ్ ఇవి దానికన్నా రిలేట్ అవుతున్నాయని డబుల్ చెక్ చేసుకున్నాం. ఎక్కడ కూడా రిలేషన్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే చాలా 24 అనొచ్చు, ఇంకొక సినిమా అనొచ్చు ఇలాగా, బట్ అస్సలు రిలేషన్ లేదు. స్టోరీ విన్న తర్వాత నేను ప్రదీప్తో అన్నది ఏంటంటే, బ్రో ఇది నువ్వు చెప్పినట్టుగానే ఎగ్జిక్యూట్ చేయగలిగితే వీ హ్యావ్ డన్ సంథింగ్ గ్రేట్. ఎగ్జిక్యూట్ చేయగలిగితే, అండ్ మాకు లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ బడ్జెట్స్, అండ్ ఎస్పెషల్గా అలాగా అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నప్పుడు పిట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వచ్చేసి మేము హెల్ప్ చేస్తాం, మేము చూస్తాం, అలా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఎస్పెషల్లీ ప్రదీప్, సంతోష్, సూర్యం అండ్ సత్య. వీళ్ళు నలుగురు అలాంటి పిట్ ఫాల్స్, ఈవెన్ నా సైడ్ నుంచి కొంచెం హెల్ప్ చేశాను, బట్ వాళ్ళ నలుగురు మెయిన్గా చాలా పిట్ ఫాల్స్ని తప్పించుకొని, ఎందుకంటే మీకేం రేపు నేను ఉన్నాను కదా, నాకు ఇంత అమౌంట్ పంపించండి నేను చూసుకుంటాను, ఇలాగా మిస్గైడ్ చేసేవాళ్ళు, బ్యాక్ స్టాప్ చేసేవాళ్ళు చాలా దాటుకొని వస్తే కొంత మంచి పీపుల్తో మనం అసోసియేట్ అయ్యాం. సో థ్యాంక్స్ టు దెమ్, టెక్నీషియన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, ఈ సినిమా హ్యాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. ఓకే. సో దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, హ్యాండ్స్ డౌన్. నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఈజీగా బోర్ అయిపోతాను ఒక విషయానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ నాట్ ఇంట్రీగింగ్, నచ్చలేదు. నాతో ప్రదీప్తో ఉన్న రిలేషన్ ఏంటంటే బాగుంటే బ్రో బాగుంది, బాలేదు, దాంట్లో దాపరికాలు ఏం లేవు. సినిమా చూసిన తర్వాత ఆనెస్ట్గా నాకు 2 times చూసాను 3 weeks బ్యాక్, 2 times బోర్ కొట్టలే. సో మా వాళ్ళు జనరల్ క్వశ్చన్ ఏమంటే నా ఫేసే కదా అందుకే నీకు బోర్ కొట్టలేదేమో అని క్వశ్చన్ వస్తాయి. కానీ ఆనెస్ట్గా ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, థియేటర్లో రిలీజ్ చేయడానికి వెళ్తుంటాం, లక్షల మంది చూస్తారు. చూసినప్పుడు నేను కానీ ఇక్కడ భజన కానీ వేస్తే అక్కడ నాకు వాళ్ళు కంప్లీట్ చేస్తారు పూజా రత్నాలు. నేను ఏమన్నానంటే చూసిన తర్వాత ఇప్పుడు చాలా బాగా వచ్చింది,
ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనం ఈ కంటెంట్ ని ప్రమోట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే ఐ గెస్ వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఇన్ అవర్ హ్యాండ్స్ గివెన్ ద లిమిటెడ్ బడ్జెట్. ఓకే. సో అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాం అండ్ మీ ఎదురుగా. Yes. అవును, మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒక కొత్తదనాన్ని చూడబోతున్నాం అనేది అయితే డైరెక్టర్ గారు క్రియేట్ చేయగలిగారు ఈ కొద్ది స్పాన్ లో కూడా. అది క్రియేట్ చేశారు. దర్శిని ఏంటి అసలు టైటిల్, దర్శినికి ఈ టైం ట్రావెల్ కి ఏంటి అసలు మీరు ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఫస్ట్ ఇది టైం ట్రావెల్ అయితే కాదు, ఫ్యూచర్ ని చూడడం. ఫ్యూచర్ ని దాన్నే చూస్తారు. దర్శిని అంటున్నాం అన్నమాట. అంటే Okay. చూపించేదాన్ని దర్శిని అంటున్నాం. సో రేపటిని ఈ రోజే చూస్తే ఓకే. దాని వల్ల జరిగే కన్సిక్వెన్సెస్ ఏంటి, అది మంచి అని చెడవని, అలా మనుషుల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఓకే. సో ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత అసలు దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ ఏంటి, సో ఇవన్నీ కవర్ అవుతూ మన సినిమా వెళ్తుంది. ఓకే. అంటే ఇలాంటి కంటెంట్ ఫ్యూచర్ గురించి Yeah. అది 24 hours కావచ్చు లేదా 2 days కావచ్చు, Future. బట్ ఆ కొద్దిపాటి స్పాన్ ఏదైతే మీరు కంటెంట్ గా తీసుకున్నారో దానిని నరేట్ చేయడం అనేది ఏమీ చిన్న విషయం కాదు. అంటే మీరు స్టోరీని బట్టి వెళ్ళిపోవడం కాదు, దాని ఆడియన్స్ కి మీరు కన్విన్స్ చేయాలి. ఆడియన్స్ చాలా క్లారిటీ కావాలి. ఇలాంటి స్టోరీని అలా చెప్పడం చాలా చాలా టఫ్. అవునండి, నిజం. మరి ఫస్ట్ మూవీనే ఇంత టఫెస్ట్ లైన్ ఎందుకు తీసుకున్నారు? మీకు ఎక్కడ తట్టింది ఈ టాపిక్ మీద? అంటే thought. అది రియల్ గా చెప్పాలి అంటే బడ్జెట్ అండి. ఎందుకు అంటే అసలు ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణమే మెయిన్ ఇది కంటైన్డ్ థ్రిల్లర్ అండి. ఓకే. కంటైన్డ్ థ్రిల్లర్ అంటే మోస్ట్లీ ఒకే ప్లేస్ లో జరిగే థ్రిల్లర్. సో అలా జరగాలి అంటే మేము ముందే అనుకున్నాం, మాకున్న బడ్జెట్ లోని మేము తీయాలి అంటే ఫస్ట్ కాస్ట్ కటింగ్ చేయాల్సింది ఎక్కడ అంటే కాస్టింగ్. సో కొత్త వాళ్ళు అయితేనే మనకు కరెక్ట్ ఇది ఎలాగో సపోర్ట్ చేస్తుంది. లిమిటెడ్ క్యాస్ట్ ఉండాలి. సో ఎక్కువ క్యారెక్టర్లు ఉంటే కష్టమైపోతుంది, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతాయి. సో అందుకని కాస్టింగ్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ లొకేషన్స్ తక్కువ ఉండాలి. సో అంటే ఒకే ప్లేస్ లో జరగాలి. ఇలా ముందే అనుకున్నాం. ఎక్కువ తిరగకూడదు, ఒక దగ్గర అవ్వాలి, తొందరగా అవ్వాలి, షూటింగ్ తక్కువ డేస్ లో అయిపోవాలి, అందరికంటే డిఫరెంట్ గా కూడా ఉండాలి, రెగ్యులర్ గా ఉండకూడదు. సో ఇవన్నీ అనుకున్నప్పుడు కామన్ థ్రిల్లర్స్ వచ్చేస్తున్నాయి. అవును, థ్రిల్లర్స్ ఈ మధ్యన హిట్ అవుతున్నాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది, బట్ రొటీన్ గా ఉండకూడదు. సో రొటీన్ గా ఉండకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే మేమే చాలా సినిమాలు ఒకే ప్లేస్ లో జరుగుతుంటే ఏంట్రా బాబు ఇలా ఒక దగ్గర జరుగుతుంది, ఒక చోట పెట్టి తీసేసారు డైరెక్టర్, ఒక లొకేషన్ లో అలా జరగకూడదు, అనుకుంటారు కదా, ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. సో దీనికి ఇంకేం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు ఈ స్టోరీ మాకు కరెక్ట్ ఇది సపోర్ట్ చేస్తుంది అనిపించింది. సో బడ్జెట్ నుండి ఈ స్టోరీ వచ్చింది. దాన్ని ఇంకెంత బాగా చేయగలం ఈ 2.5 years కూడా మనం ఫస్ట్ తీసాం. సో దాని నుండి ఇంకేమైనా డెవలప్ చేయగలమా, ఇంకేమైనా. సో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, సీజీలు మార్చాము, ఇంకా సౌండ్ అవుట్పుట్ బాగా చేసాము. సో అలా మొత్తాన్ని ఫైన్ ట్యూన్ చేసి ఇప్పుడు ఈ లెవెల్ కి వచ్చింది. అంటే మీరు కరోనా టైం బిఫోర్ కదా స్టార్ట్ చేసింది, అక్కడ నుంచి ఇప్పటికి బడ్జెట్ దాటలేదా? అసలు బడ్జెట్ కోసమే మొదలు పెట్టారు మీరు యాక్చువల్లీ. దాటింది ఈ కంటెంట్ మీరు ఆ బేస్ ఎంచుకున్నానంటే దాటడము అండ్ చేంజెస్ విఎఫ్ఎక్స్ లో వీటిలో చేంజెస్, ఈ చేంజెస్ తో మళ్ళీ రిపీట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా అప్పుడప్పుడు ఫేస్ చేసి ఉండొచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి. సో మరి ఈ స్టోరీ లైన్ కి మీరు ఎలా న్యాయం చేయగలిగారు? అంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి, టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మన కాస్ట్ తగ్గుతుంది. అవునా? ఓకే. ఎందుకంటే మనకి రీచ్ పెరుగుతుంది. ఒకప్పుడు అసలు షార్ట్ ఫిల్మ్ తీయడమే చాలా కష్టం, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా ఈజీ అయిపోయి, ఎందుకంటే మొత్తం టెక్నాలజీ మన చేతిలో ఉంది. అలాగే ఎంతో మంది బయటకు వస్తున్నారు ఇలాగే. సో మాకు కూడా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి మాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో అవన్నీ వాడుకొని కొంచెం అవుట్పుట్ అలా ఇచ్చేయగలిగాం. ఓకే. తను ఇందాక 24 కానీ అలాంటి మూవీస్ ఇంపాక్ట్ ఏమీ కనిపించదని, ఆదిత్య 369 కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ మూవీస్ అండ్ బిగ్ హిట్స్. మరి మీది ఏ రకంగా రీచ్ అవ్వబోతోంది? 24 hours బిఫోర్ వెళ్తారు అవునా? దానిని అసలు మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? అది నిజంగా చెప్పాలంటే టఫెస్ట్ టాస్కే కదా. ఫిక్షనే, కంప్లీట్ ఫిక్షనే. అయితే ఏంటంటే ఇక్కడ 24 hours ముందు వీళ్ళు ఇవాళ చూస్తున్నారు, వీళ్ళు ట్రావెల్ అవ్వట్లేదు, చూస్తున్నారు, ముందుగా చూస్తున్నారు రేపు ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ముందే తెలిసిపోతుంది. ఓకే. సో అలా చూడడం వల్ల వీళ్ళకి ఏం జరుగుతుంది అని ఎలా రీచ్ అవుతుంది అంటే ట్రైలర్ చాలా అదే టీజర్ రిలీజ్ చేసాము. సో టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇండస్ట్రీలో చాలా మంది దాని గురించి మాట్లాడారు. పాటలు అదే పాటలు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి, మంచి మంచి సాంగ్స్ వచ్చాయి. చాలా థ్యాంక్స్ మేడం. సంతోష్ గారు,
ఈ లైన్ పట్టుకుని తను ఈ మూవీని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మీకు ఇది కరెక్ట్ లైన్లోనే వెళ్తున్నామా లేదా అన్నటువంటి సందేహాలు మేకింగ్ ఇప్పుడు ఎప్పుడైనా వచ్చాయా మీకు? చాలా సార్లు వచ్చాయి మేడం. వచ్చినాయి. రాకుండా ఎలా ఉంటాయి మేడం? ఓకే. సో క్వశ్చన్స్ అయితే వచ్చాయి మేడం. బట్ ఎవ్రీ టైం కూడా ఇద్దరం కలిపే స్టోరీ రాసేవాళ్ళం. సో ఆటోమేటిక్ గా నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈయన క్లియర్ చేసేవాడు, ఈయన క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు క్లియర్ చేసేవాడు. ఇద్దరం కనుక స్ట్రక్ అయిపోయి అనుకోండి వేరే వాళ్ళు అడిగేవాళ్ళం. సో అలాగా ఎక్కడ కూడా మేము లూజ్ పాయింట్స్ అనేది వదలలేదు. సో స్టోరీ అంత టైట్ చేయగలం అంత క్లియర్ గా టైట్ చేసాం, ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా. సో ఆ విధంగా మాకు బానే ఉంది. అంటే జ్యోతి గారు మీకు ఒకటి చెప్పాలి, మేము ఒకవేళ స్టోరీ దగ్గర కూర్చున్నాం అనుకోండి, పిచ్చోల్లాగా దాని తిండి ఉండదు, నిద్ర ఉండదు, అంటే అలా కూర్చొని అలా పెరిగిపోతుంటే డేస్ గడిచిపోతూ ఉంటాయి. ఈవెన్ మాకు దొరికిన టీం కూడా ఇప్పుడు ఇందాక మనోడు చెప్తున్నాడు సంతోష్ ఇలా ఇలా చేసాడు డెంగ్యూ ఫీవర్, కానీ దీని గురించి చెప్పాలి. చెప్పు. ఇప్పుడు చాలా స్పెషల్ టాలెంట్ లోనే మొత్తం మీ బ్యాచ్ లో అయితే డెడికేటెడ్ మేడం అందరూ ఆల్మోస్ట్. ఎలా అంటేనండి, ఇప్పుడు కరోనా టైంలో మనోడికి ఇంకా కరోనా వచ్చింది, తగ్గలేదు పూర్తిగా. జస్ట్ ఆ రోజు ఇంకా టెస్ట్ చేసుకున్నాడు, తగ్గింది అనుకున్నాం, వెంటనే షూట్ కి వచ్చాడు. ఎంత వీక్ అసలు, చాలా వీక్ గా ఉంటారు అసలు. వచ్చేసాడు. దీనికి తోడు వెంటనే మేము ఏం చేసాము, ఒక కేవ్ లో సీన్ తీసాం. దానికి ఒక ల్యాంటర్న్ పట్టుకోవాలి. సో ఆ పట్టుకున్నప్పుడు ఏమైందంటే మొత్తం స్మోక్, బ్లాక్ స్మోక్. ఇదిగో ఈ సీన్ ఉంది చూసారా, దీనికి ఎగ్జాక్ట్ టైం వచ్చింది. అది ఒక ల్యాంటర్న్ పట్టుకొని తిరగాలి. ఆ స్మోక్ అంతా ఏమవుతుందంటే డార్క్ బ్లాక్ సూట్ అంటారు కదా, అది డస్ట్ అలా లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అంటే యాక్చువల్లీ కిరోసిన్ కూడా మేము వాడకూడదు మేడం, అంటే అది అవైలబుల్ గా బయట అమ్మకూడదు. సో దానికి ఆల్టర్నేట్ గా ఏదో కెమికల్ వాడి మేము దాన్ని లైట్ అప్ అయ్యేలా చేసుకున్నాం. సో ఆటోమేటిక్ గా వచ్చే స్మోక్ కూడా సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ కి మంచిది కాదు. ఆ టైంలో కూడా కరోనా అన్నాం కదా మేడం, ఆ టైంలో వచ్చాడు. వచ్చిన తర్వాత షార్ట్ ఇది ఇలా చేయాలంటే అంతవరకు ఇలా ఉండేవాడు బ్రో ఎక్స్ప్రెషన్ అని, కానీ ఇలా వెంటనే చేంజ్ షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఎంట్రన్స్ సీన్ కి యాక్చువల్ గా ఒక 2 floors మెట్లు ఉంటాయి. మేము కింద నుండి షూట్ చేస్తున్నాం టెంపుల్ దగ్గర. దానికోసం మేము సరిగ్గా రాకపోతే, అంటే ఏదైనా ఎవరైనా మధ్యలో వచ్చిన ఏదైనా 10 సార్లు ఎక్కి దిగడం. అప్పటికి ఇంకా మాకు టిఫిన్ చేసే టైం దొరకలేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తాం, అప్పటికి నాకు తెలిసి 12 అలాగ అయిపోయింది. జరుగుతూనే ఉంటది, పర్లేదు. ఒకసారి అలాగే బీచ్ లో షూట్ చేసాం. అక్కడైతే అనుకోకుండా ఒక టైడ్ కొట్టి పడిపోయారు. ఒక లాగ్ ఉంటది, చెక్క మీద కూర్చున్నారు. చెక్క మీద కూర్చుంటే ఆ కొట్టడం వల్ల టైడ్ ఈవిడ చెక్క మీద పడిపోయి ఆ చెక్క ఈవిడ చెయ్యి మీద పడిపోయింది. సో మహా అయితే 1 hour గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ రెడీ. నాది కూడా ఇన్సిడెంట్ ఉంది మేడం, చెప్పాలి. అంటే అలానే బీచ్ లో ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఆవిడ రాయి మీద నించొని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సడన్ గా ఏంటంటే పెద్ద వేవ్ వచ్చి ఆవిడని స్ట్రైక్ చేసింది. సో ఆవిడ పడిపోయారు. సో నేను అక్కడ అంటే దాంతో పాటు నేను స్టిల్ ఫోటోగ్రఫీ కూడా చేసేవాడిని, తీసుకునేవాడిని. సో ఆవిడ పడిపోతున్నారని నేను వెంటనే వెళ్ళి పట్టుకున్నా. సో నా మొబైల్ అలా 2 మొబైల్ పోయాయి. అంటే సాల్ట్ వాటర్ కదా మేడం, సో నాకు అది యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా రాకుండా పోయాయి. సో నాకు అది మామూలు మెమరీ కాదు, 2 ఫోన్స్. సినిమాలు అంటారు కదా, నా 2 గాజులు పోగొట్టుకున్నానని, అలా 2 మొబైల్స్ పోయాయి. ఈ డైలాగ్ ఎక్కడైనా పెట్టాల్సింది. వాటర్ అంటే అసలు నాకు అసలు భయం. అసలు అది బీచ్ దగ్గర అక్కడ స్టోన్ పైన నించోనంటే ఇంకా మైండ్ లో ఫిక్స్ అయ్యాను చేయాలి. ఈవెన్ అంతే. మా సత్యప్రసాద్ క్యారెక్టర్ లివింగ్ స్టోన్ గానీ తనకైతే ఒక్క సీన్ కోసం ఇంచుమించు వారం రోజులు రిహార్సల్ బాగా చేసేవాడు మేడం అతను. వారం రోజులు పట్టుకొని, అంటే ఆ క్యారెక్టర్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ సీన్ పర్టికులర్ గా వాడు మాట్లాడకూడదు, ఓన్లీ కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కానీ ఎమోషన్ కన్వే చేయాలి, కామెడీ చేయాలి, మాట్లాడకూడదు, ఫేస్ కూడా కదపకూడదు, జస్ట్ కళ్ళు కూడా కదపకూడదు. వాడికి చిన్న ఇది ఇచ్చేసాం, ఇది దాటకూడదు నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి. పాపం చాలా చాలా కష్టపడి, ఈవెన్ అందరు క్రూ అండి. మాకు ఏంటి ఫస్ట్ టైం కదా, ప్రతి ఒక్కరు మనోళ్ళే, అందుకనే సెలెక్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు నగేష్ ఒక అబ్బాయి ఎక్కడి నుండో వచ్చేవాడు, దూరం నుండి వచ్చి సాయంత్రం, అంటే కాలేజ్ లో వర్క్ చేసేవాడు, సాయంత్రం వచ్చి చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వాహిని అని మా కొలీగ్, మా చెల్లి, తనైతే సెట్ లోని ఆవిడ ఏదో ఒకటి వండి తేడం, చాలా అంటే ఫ్రెండ్లీగా. అలా ఇంకా మా ఫ్రెండ్
శశికాంత్ అని ఉన్నాడు, అతను వైజాగ్ లో కార్నర్ స్టోర్ అని ఒక రియల్ ఎస్టేట్. సో తను కూడా మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఎంకరేజ్ చేశాడు అన్నమాట నన్ను. లొకేషన్స్ కూడా ఆయన నాకు బాగా హెల్ప్ చేశారు మేడం. ఓకే. అంటే ఆ రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ చాలా మంచి అతను, మంచి పర్సన్. సో అతను ఏంటంటే ఒకటి చెప్పాడు, నీకు ఆలోచించుకో, మేము ఏయులో కూర్చొని రాసుకునే వాళ్ళం కదా, ఆలోచించుకో, దూకే, ఏదో ఒకటి అవుతుంది. నేను ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే వెళ్ళిపోతా, ఆటోమేటిక్ ప్లాట్లన్నీ అమ్మిపోతాయి. ఎందుకంటే నేను చేసేది నిజం, నమ్ముతాను. సో నువ్వు అలాగే వెళ్ళన్నాడు, అలాగే చేసాం. ఇప్పుడు ఇక్కడ కాదు, తిన్నని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? శాంతి ఇప్పుడు మీరంటే ఒక టీం అలా అసోసియేట్ అయితే వచ్చారు, ఇంకా హీరోయిన్ గా తిన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ మూవీకి రీజన్ ఏంటి? ఫస్ట్ ఒక్కటి రీజన్, మేము అందరం ఒకటే అనుకున్నాం, తెలుగు హీరోయిన్ కి ఛాన్స్ ఇద్దాం. ఓకే, తెలుగు హీరోయిన్ కావాలి మనకి, అందుకని తెలుగు వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాం. కొందరు పేర్లు చూసాము, కొందరికి కాల్స్ చేసాము, దొరకలేదు ఎవరు. లక్కీగా ఈవిడ మాత్రం రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు ఈవిడ డెడికేషన్ మాకు అర్థమైంది. హైదరాబాద్ లో ఉన్నా కూడా మాది షూటింగ్ వైజాగ్ లో అయింది, నేను వైజాగ్ లో వచ్చి ఉంటా. ఎక్కడ కూడా నాకు నాతో పాటు వీళ్ళు కావాలి, నాకు ఇదే అకామిడేషన్ ఇలా కావాలి, ఇవేమీ లేవు. నేను వచ్చి ఉంటాను ఎక్కడైతే అక్కడ. మరి యాక్టింగ్ పరంగా వికాస్ గారికి వెళ్తుంది, అలాగే ఇంకో సత్యప్రసాద్ అన్నాం కదా, ఆయన కూడా వెళ్తుంది. వీళ్ళిద్దరు కాస్టింగ్ చూసుకునేవారు. సో మొత్తం గ్రేట్ అంతా వీళ్ళిద్దరు. ఓకే. తినలో యాక్టింగ్ పరంగా చూసుకుంటే మీకు బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన విషయాలు ఏంటి యాజ్ ఏ హీరోయిన్? ప్రిపరేషన్ అండి, అది మాత్రం చాలా ఎక్కువ ప్రిపరేషన్. ఎంత ప్రిపరేషన్ అంటే, ఒక సీన్ ఇలా ఉంది అని చెప్పి మేము ఏమైనా సెట్టింగ్ చేసుకుంటూ, నేను జస్ట్ ఒక్కసారి ఓవర్లుక్ లో ఎక్కడ ఎలా ఉన్నారు, అందరూ ఏం చేస్తున్నారని చూస్తే, ఈవిడ మాత్రం ప్రిపేర్ అవుతూ అటు ఇటు నడుచుకొని కూడా ప్రిపేర్ అవుతూ డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ, అప్పుడు అనుకునేవాడిని, అమ్మా ఇలా చేస్తున్నారు కాబట్టి ఈజీ అయిపోతుంది ఆ వర్క్. ఓకే, సో మంచి డెడికేషన్ ఉంది. అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకునేవారు కూడా మేడం, ఇలా బానే ఉందా, ఇంకోలా చేయమంటారా, ఇంకేమైనా చెయ్యాలా, ఆ ప్రిపరేషన్ అయితే చాలా ఎక్కువ. ఓకే. శాంతి గారు, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఈ టోటల్ మూవీ ట్రావెల్లో డైరెక్టర్ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన ఈ మూవీ టేకింగ్ లో ఆయనకు ఉన్నటువంటి పాజిటివ్స్, ప్లస్ పాయింట్స్ ఏంటి? మెయిన్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఆయనకి ఎలా కావాలో అలా పర్ఫెక్ట్ చెప్తారు కాబట్టి మేము చేయగలం టైంకి. సో ఇంకా మంచివంటే సరే, మరి సాంగ్స్ టేకింగ్ అప్పుడు ఎట్లా ఉండేది? సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ సాంగ్స్ టేకింగ్ వచ్చేసరికి మీకు ఎట్లా అనిపించింది? ఈవెన్ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఆయన కూడా అన్ని మీరే చేస్తారా? ఇంకెవరికి కొరియోగ్రాఫర్ నందు గారు. సో నందు అని ఒక కొరియోగ్రాఫర్ ఉండేవారు, ఆయనే చేసేవాళ్ళు. సో ఆయనకి ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే నేను దూరం తప్ప, నేను కొరియోగ్రాఫర్ కాదు, దయచేసి నన్ను కొరియోగ్రాఫర్ చేయొద్దు. నేను మరి క్లాసికల్ లో మీకు టచ్ ఎక్కడి నుంచి వచ్చింది? హెల్ప్ చేశారంట. క్లాసికల్ అంటే ఎంతో కొంత ఐడియా ఉండాలి. అది ఎలా మాస్టర్ అని స్టార్ట్ చేశాను ఆయన, అలాగే పిలవండి. అది మారట్లేదు అప్పటి నుంచి. నేను మీకు డాన్స్ మీద ఇష్టమా, ఏదన్నా టచ్ ఉందా, లేదా చిన్నప్పుడు సరదా కోసం? సరదా కోసం చేసిందా మేడం. జనరల్ గా మన చిరంజీవి గారిని చూసి డాన్స్ చేయడం, ప్రభుదేవ్ గారిని చూసి డాన్స్ చేయడం, అప్పటి నుంచి అదే తప్ప నాకు స్పెషల్ గా డాన్స్ క్లాసెస్ ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళని స్క్రీన్ మీద చూడడం, ఇంటి దగ్గరికి ఎంతడం, అంతే మేడం. అంత మించి నాకు వేరేది అండ్ డైరెక్టర్ గారు అంటే ఇంకా ఇందాక అడిగారు కదా, ఎప్పుడైనా తిట్టారా? అదేదో వర్డ్ కొంచెం హార్డ్ గా బిహేవ్ చేశారు? నో అస్సలు లేదండి. ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్ తోటి అలా ఉండబట్టే ఫ్రీగా చేయగలిగాం. ఒకటి మేడం, ఆయన మీ అందరికంటే అసలు రాదు. అదేలే వాళ్ళిద్దరికి ఏది ఉంటుందో మా మీద అసలు ఆ స్మైలీ ఫేసే ఉండేది. అసలు చాలా డిఫరెంట్. ఇంకా అంతే చెప్పలేం, చాలా ఉంది చెప్పాలంటే. ఓకే. బికాస్ ఈ మూవీని చూసినప్పుడు మొత్తం మేకింగ్ అయిన తర్వాత చూసామన్నారు కదా, ఒక హీరోగా కాకుండా ఒక ఆడియన్గా చూసినప్పుడు మీకు ఓవరాల్గా ఈ త్రూఅవుట్ మూవీ అనుకున్నట్టు వచ్చింది? ఒక ఆడియన్ని కూర్చోబెట్టగలిగిన అంత స్టఫ్తో డైరెక్టర్ దీనికి మంచి అవుట్పుట్ ఇచ్చారు అనిపించిందా? ఫస్ట్ కట్ చూసినప్పుడు అనిపించలేదండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చూసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే, అలా అనుకున్నప్పుడు నాకు ప్రదీప్ కూడా రీజన్ చెప్పడం కూడా కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంక్లూజివ్ డైరెక్టర్. అంటే ఇది చెప్తే హట్ అయిపోయి అమ్మ ఎంత మాట అంటావా, ఇది అది అన్నట్టు డ్రామాటిక్ ఏం ఉండదు. ఓకే, వాట్ ఈస్ రీజన్? అప్పుడు తర్వాత నాకు నాలుగు మళ్ళీ హీ బ్రాట్ ఇన్, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా వరకు నా లిమిట్స్ ఉంటాయి. ఎంత ఫ్రెండ్స్ అయినా సరే ఎవ్రీ డిపార్ట్మెంట్ కి నా హద్దులు నాకు ఉంటాయి. సో నా ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చాను.
తర్వాత ఈ బ్రాట్ ఇన్ బ్రో నేను ఈ సెకండ్ కట్ చూసాం ఒకసారి లేటెస్ట్ వాచ్ అన్న. చూసిన తర్వాత తను సంతోష్ ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఎక్స్ శ్రీవేద్ దాము అని చెప్పి చేశారన్నమాట. చూసినప్పుడు నేనైతే ఫస్ట్ చూసిన దానికి దీనికి బ్రో ఒకే సినిమా నాకు ఇంత వేరియేషన్ అలా వచ్చింది. ఓకే స్పెల్ బౌండ్ ఇంత వేరియేషన్ అలా వచ్చింది. సో హీఈస్ మోర్ ఇన్ టు హీ అడాప్ట్స్. ఒక మాట చెప్పినప్పుడు నేనే తోపు, నేనే చేశాను, నువ్వు అంత మాట అది లేదు. ఓకే ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అని సెల్ఫ్ అనలైజింగ్ ఉంటుంది ప్రదీప్లో. ఆ సెకండ్ కట్ చూసినప్పుడు ఇట్ వాస్ ఆసమ్. ఓకే సో నేను చూసిన తర్వాత అదే అన్నా బ్రో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆడియో ఎక్స్పీరియన్స్ లైక్ పీక్స్. ఎందుకంటే ఒక టెంపో మెయింటైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తే ఒక వేవ్ లాగా, అండ్ ఎప్పుడైతే వాళ్ళు అది చేశారు ఇట్ వాస్ లైక్ వావ్. చూసిన తర్వాత ఒకటే అన్న బ్రో యూ హ్యాడ్ డన్ సంథింగ్ ఫ్యాబులస్. సో దీన్ని ప్రమోట్ చేద్దాం, వి విల్ ఉంది ఏదో మ్యాటర్ ఉంది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు టీజర్ అవనివ్వండి ఏదో ఒకటి అవనివ్వండి పాజిటివ్ రెస్పాన్స్. నేను ఫైనల్ ఫిల్మ్ చూసినప్పుడు మాత్రం వాజ్ వే టూ హ్యాపీ. ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చాను. మీరు అడగచ్చు ఎందుకు ఫస్ట్ నచ్చలేదు సార్, ఎందుకంటే బయట ఆడియన్స్కి వెళ్తున్నప్పుడు ఇట్స్ బ్రూటల్ వరల్డ్, జనాలు అందరూ కూడా ఏకేస్తారు. అలాంటప్పుడు మనకి మనం భజన చేసుకున్న పాయింట్ లేదు. అండ్ హీ అవుట్డిడ్ హిమ్సెల్ఫ్. అంటే సెకండ్ కట్ చూసినప్పుడు మాత్రం ఇట్ ఇస్ లైక్ టూ గుడ్. ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ విత్ ఇట్. ఓకే సార్, మీరు ఈ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వచ్చిన అవుట్ మీకు ఏమనిపించింది? నేను అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చాను, నేను రైట్ క్యాస్టింగ్ని ఎంచుకున్నాను అని అనిపించిందా? లేదు అరే ఇది ఇంకొక రకంగా చేసి ఉండాల్సింది, లేదా ఇక్కడ ఇంకెవరినైనా రీప్లేస్ చేసి ఉండాల్సింది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయి? అంటే రెండు క్వశ్చన్లు అడిగారు మీరు. ఫస్ట్ ఒకదానికి ఏంటంటే బెటర్మెంట్ అంటే బెటర్మెంట్ కి ఎప్పుడు స్కోప్ ఉంటది. అంటే నేనైతే ఎప్పటికీ సాటిస్ఫై అవ్వను. సో ఇంకా ఇంకా కూడా బెటర్ చేయొచ్చు. బట్ మాకున్న కన్స్ట్రెయింట్స్ లో వి హావ్ గివెన్ అవర్ బెస్ట్. అబ్సల్యూట్లీ మ్యాక్స్ ఎంత చేయగలం ఇంకా ఇంకా అంటే ఒక్కసారికి నేను చూసి అమ్మ అనుకునేది లేదు. ఎందుకంటే మనం 2.5 years నుండి దీని మీద జర్నీ చేస్తాం. ఆలోచించే వాళ్ళం, కొత్త ఐడియాలు వచ్చేవి, దీన్ని ఇంకా ఏం బెటర్ చేయగలం, సరే అయితే అది చేద్దాం అని చెప్పి రీషూట్స్కి వెళ్ళే వాళ్ళం. ఇంకా బెటర్ చేయగలం, సో సీజీఎల్ మారుద్దాం, ఇంకా బెటర్ చేయగలం, ఆడియో సౌండ్ ఎఫెక్ట్స్ మారుద్దాం. సో అలాగా ఒక్క పాయింట్ నుండి చేసి చేసి బెటర్మెంట్ చేసి వచ్చిందండి. కాస్టింగ్ విషయంలో అంటారా, ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటది సినిమా, కానీ కాదు, మీకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నాకు ఎన్ని సార్లు రమ్మని అవైలబుల్ గా ఉండేవారు. కొన్ని సార్లు కంటిన్యూస్ గా 24 hours 26 hours కంటిన్యూస్ గా కొట్టేవాళ్ళం. నిద్రలు ఉండేవి కావు, అయినా పర్లేదు చేసేవారు. ఇప్పుడు ప్రమోషన్స్ కి వచ్చి కూర్చున్నారు. ఇగో వైజాగ్ నుండి వచ్చాడు, ఉంచేసాం అలాగే మొత్తం వైజాగ్ బ్యాచ్. సో అన్నిటికీ అండి, ఇప్పుడు డబ్బింగ్ కానీ లేదా మొత్తం సినిమా తీయడమే కాదు కదా, పోస్ట్ ప్రొడక్షన్ చాలా వర్క్ ఉంటుంది కదా, మొత్తం నాకు సపోర్టివ్ గా ఉండేవారు. ఓకే సంతోష్ గారు, ఈ మూవీని మొత్తం ఇక్కడ ఓన్లీ వైజాగ్కి పరిమితమైందా? ఇందాక డైరెక్టర్ గారు ఒక్క చోటే ఉంచి నేను మూవీ తీయాలి అనేది పెట్టుకున్నాను కాబట్టి ఏంటి మొత్తం మూవీ ఎక్కడెక్కడ చేయాల్సి వచ్చింది? వైజాగ్ లోనే మ్యాక్సిమం చేసాం మేడం. వైజాగ్ వరకు, బెంగ్లీ, అలా నటుపక్క, ఒరిస్సా. సో సాంగ్స్ వరకు వైజాగ్ దాటి వెళ్ళాము. షూటింగ్ మొత్తం వైజాగ్ లో జరిగింది. అంటే మూవీలో ఫైటింగ్స్ అలాంటివి లేకపోతే ఒక సాఫ్ట్ అండ్ కూల్ ఎలా ఉంటుంది? థ్రిల్లర్ అన్నారు, సైంటిఫిక్ థ్రిల్లర్ అన్నారు. అంటే మేము ఎస్యూమ్ చేయడం కష్టంగా ఉంది. యాక్చువల్లీ మీ కంటెంట్ అలా ఉంది, ఒక స్టోరీని మేము ఊహించుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అలా అన్నందుకు మాకు అది అడ్వాంటేజ్. మళ్ళీ టీజర్ ఇలా ఉంది, సాంగ్స్ ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. టీజర్ చూసారు కదా? చూసాను. టీజర్ లో ఏ మూడ్ కనిపించింది? అది సస్పెన్స్ మోడ్ ఎక్కువ ఉంది అందులో. మన సాంగ్స్ మాత్రం జనరల్ గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలా ఉంటాయి అట్లా అనిపించింది. సో ఈ రెండింటిని మేము సింక్ చేసుకోలేకపోతున్నాం. ఎలా ఇచ్చారు ఈ సినిమాని మేము ఎలా ఊహించుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము చూసి పెరిగిన సినిమాలు మన తెలుగు సినిమాలు. మన తెలుగు సినిమాల్లో ఏ ఒక్క ఎమోషన్ కంటిన్యూస్ గా ఉండదు. అవును, మనకు అన్ని ఉంటాయి మాట, అన్ని ఉండాల్సిందే, లేకపోతే ఎవరు చూడరు. సో మన ముందున్న డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు, లేదంటే రాజమౌళి గారు, సో వీళ్ళందరే కదా మా ఇన్స్పిరేషన్. సో అందుకని అన్ని ఎమోషన్లు ఉండాలి అని చెప్పి మాకు ఎప్పుడు నుండో మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. సో ఎలాగో హీరో హీరోయిన్ ఉన్నారు, వీళ్ళతో లవ్ ట్రాక్ నడిపించవచ్చు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ట్రాక్, కానీ మెయిన్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సో బయట నుండి ఎలాగో మనకి వెళ్ళలు వస్తారు, సో సినిమా వస్తారు, రావాలి కదా, వీళ్ళు పడే ఇవి టెన్షన్లు, వీళ్ళు ఎలా బయటపడతారు, సో ఇవన్నీ కూడా
అన్ని జరుగుతాయండి. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీసినప్పుడు మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వడానికి వీలు లేదు. అవును. అది డ్రాప్ అయిందంటే అప్పటిదాకా మనం పడిన కష్టం ఆ డ్రాపింగ్లో పోతుంది. అది మీరు Correct. 5 minutes కావచ్చు, 10 minutesలో అన్నా మొత్తం అవును. మార్చేస్తుంది సినిమాని, దాని సక్సెస్ని మార్చేస్తుంది. True అండి. అవును. మీరు ఎలా నరేట్ చేసినా చివరి వరకు ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉండాల్సిందే. ఆడియన్లో క్రియేట్ అయితేనే అవును. ఆ సినిమాకి ఒక పాజిటివ్ టాక్ అవునండి. తెచ్చుకోగలరు. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు అండ్ యంగ్స్టర్స్ కాబట్టి. సో మరి ఈ మేకింగ్ విషయంలో, మీ మూవీ విషయంలో థియేటర్కి వచ్చిన ఆడియన్కి నేనన్న క్వాలిటీస్ అన్నీ ఇచ్చానని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే మన సినిమా స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవుతాయి, సో అవి కూడా ఎంగేజింగ్ గా వెళ్తాయి, కామెడీ అన్ని వెళ్తూ అక్కడ నుండి స్టోరీలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో స్టోరీలోకి ఒక్కసారి వెళ్ళగానే ట్విస్ట్ మీద ట్విస్ట్, ఓకే. ఏదో ఒక పాయింట్ జరుగుతూ ఉంటది. ఏదో ఒక దాంట్లో ఇంకా బయటికి ఎలా రావాలి, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా వీళ్ళు అనుకున్నది మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకోటి జరుగుతూ ఉంటది. సో ఇలా మొత్తానికి రోలర్ కోస్టర్ రైడ్ లో కంప్లీట్ గా వెళ్తుంటది. అలాగే ఓన్లీ ఇదే కాదు, మనకి సెంటిమెంట్ కూడా ఉంది. చిన్న పాయింట్ లో ఒక సెంటిమెంట్ సాంగ్ కూడా ఉంది, ఉన్నికృష్ణన్ గారు పాడింది. ఓకే. అది ఇంకా రిలీజ్ చేయాలి మేడం. ఇంకా release కాలేదు. About to ఎప్పుడు release. రిలీజ్ చేస్తున్నారు సాంగ్ ని? ఇంకొక చేస్తున్నామండి. అంటే ఒక 10 days 15 days టైం ఉంది. చిన్మయ్య గారి సాంగ్ ఉంది, చిన్మయ్య గారు నరేష్ ఇంకా అయ్యర్ 2 గారి songs ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్ ఉంది, అది కూడా రిలీజ్ చేస్తాం ఈ లోపు. ఓకే. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి శాంతి? ఫస్ట్ అంటే మీరు చిత్ర చేసిన గారు చెప్తారా? పాడిన సాంగ్ Okay. అండి. ఆఫ్టర్ స్మిత గారు అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇక ఈ సాంగ్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు మ్మ్. మీకు ఆయన సలహాలు ఏమైనా ఇచ్చారా? ఆ, సలహాలు ఏ వేలో అంటున్నారు? ఏ కొరియోగ్రఫీ, విధంగా? డాన్స్ విషయంలో యా, కానీ, యా. ఆయన వాటిల్లో కొంచెం ఈజీగా first మీరు మూవ్ నేనే అవడానికి కానీ. అసలు ఎలా ఉంటుంది డౌట్ పడ్డాను, మ్మ్. ఎలా చేయడం అన్నట్టు. మ్మ్. బట్ ట్రైన్ చేసి ఒక 2 days మ్మ్. మీకు డాన్స్ టచ్ ఉందా? యాక్చువల్లీ కొంచెం అండి. మామూలుగానే కొంచెం కొరియోగ్రాఫర్ చెప్పిన దాన్ని బట్టి సారీ మిమ్మల్ని. పర్ఫెక్ట్ అంత కాదు, అందుకే ఆ క్వశ్చన్ చేశాను. బట్ చేపించారు, అది Okay. great. అందుకే మా మాస్టర్ అయిపోయారు. బికాస్ ఏమనిపించింది డ్యూయట్ చేస్తున్నప్పుడు యాక్షన్ పార్ట్ అంతా వేరు, Main. హీరో హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి సాంగ్స్ అనేవి ఒక స్పెషల్ అపియరెన్స్, ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్. అది ఎలా అనిపించింది? టార్చర్లు అనిపించిందా లేకపోతే ఎంజాయ్ చేసినట్టు అనిపించిందా? Starting లో అయితే అలాగే అనిపించింది. మనం ఏంటంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్తే మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మనకే ఉంటారు, టైం వస్తుంది అనే సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు బ్రో ఇలా మీరు అనగానే వణుకొచ్చేసేది. అంటే మా వాడు ఎలా అంటే ఆ. ఒక సీన్ చెప్తాం, అరే సాంగ్ లో ఇలా చేయాలంటే దూరం నుండి ఉంటాము, దూరం నుండి తీయండి. ఇదొకటి అది ఎలా కుదురుతుంది? నాకు స్క్రీన్ ముందు యాక్షన్ మన ప్రదీప్ ఇస్ ఎక్సలెంట్ యాక్టర్ బేసికలీ. సో మనోడు ఇమోట్ చేస్తే నేను రిప్లికేట్ చేస్తాను, దట్ వాస్ ఫైన్. కానీ కొంచెం సాంగ్ దగ్గర రావాలి, ఇవి రావాలంటే చేతులు కాళ్ళు వణికిపోయేవి. మన ఫీల్డ్ కాదు ఇది, అది కచ్చ వెళ్ళేమో రెడీ పుణ్యం అన్నం పెడతాను నీకు. నేను ఇంక ఇలా ఉంటే ఎలా చేయగలను అని నేను థింక్ చేసేదాన్ని. కొంచెం ఆ ఒక్క కంఫర్ట్ shot ఉంటే లో మాత్రం పడిన నరకం అంత ఇంత కాదండి. నాకు మేబీ మోస్ట్ నెంబర్ ఆఫ్ రీటేక్స్ అంటే ఒక సాంగ్ ట్యూన్ ఇవ్వాలంటే అది కొంచెం నాకు అవ్వట్లేదు. స్టార్టింగ్ అది కదా, డ్రైవర్ పెట్టి బ్యాక్ సైడ్ ఆ సీన్ చేసాం. అసలు ఇలా టచ్ చేయడానికి కూడా చాలా పాపం. అంటే చాలా స్టార్టింగ్ పనులు కదా, మనోడు ఎప్పుడు చేయని పనులు చాలా చేయించాం. చాలా పాపం. చేశారు. రోడ్డు మీద కావాలంటే ఒక చెట్టు వెనక్కి వెళ్ళి మొత్తం బట్టలు మార్చుకో అని చెప్పావు, అది కూడా చేసేవాడు. కానీ Sometimes, ఈ yeah. అమ్మాయితో పక్కన ఉండి ఇలా చేయమంటే పాపం చాలా టెన్స్ ఫీల్ అవుతాడు. అది అంటే ముందు వరకు నార్మల్ అంటే చేసేంత వరకు ఆ టెన్స్, మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు చాలా బాగా కనబడుతుంది, ఎక్స్ప్రెసివ్ గా బాగా అక్కడ చేసేస్తాడు. అదృష్టవంతులు మీరు. చాలా భయం వేసింది. ఎందుకంటే మన డిఫరెంట్ నార్మల్ పర్సన్, అలాంటిది ఇలా వచ్చి షూట్ బ్రో హెయిర్ కట్ అవ్వట్లేదు, ఒక్కసారి రిమూవ్ చేయడానికి నాకు ఎంత ఇబ్బంది అవుతుంది. దానికి రీటైకులు తీసుకొని పర్ఫెక్ట్ గా చేసి. ఇంకొక సినిమా పిచ్చోడు డిఓపి గోవింద్ అనమాట, రవి మిల్క్ స్క్రీన్ ఫ్యాంటాస్టిక్ పర్సన్. Yeah. మనడు వచ్చి ఇప్పుడు లైటింగ్ సెట్ అవ్వట్లేదు, అయిపోయింది. ఏం చేస్తున్నారు మీరు అందరూ, ఎవరు మీరు అంతా? తను ఎంత keen అయిపోయిందని అంటే కూల్ అయిపోయారు. మేము చిన్న స్క్రీన్ లో మనం చూడలేము, కనిపించదు కదా, అందులోని ఎండ గ్లేర్ ఇలాంటివి ఉంటాయి. అవును. కానీ ఎంత హాక్ అంటే చూస్తాడు, సార్ అక్కడ ఏదో అమ్మో, ఉంది ఏదో ఉంది. నార్మల్ అంటే ఉండేది ఇంత స్క్రీన్ ఉంటుంది, ఇంతే అవును. జస్ట్ అందులో అందులో చూసి అన్ని చెప్తాడు. ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే అవుట్డోర్ లో అవి పెద్ద యూనిట్ తీసుకెళ్ళి మాకు సపోర్ట్ దొరకలేదు మేడం. సో ఒక్కోసారి అవుట్డోర్ లో పట్టుకెళ్ళలేదు, స్క్రీన్ పట్టుకెళ్ళలేదు, మానిటర్ పట్టుకెళ్ళలేదు. సో చిన్న స్క్రీన్, ఆ కెమెరా స్క్రీన్ చూసి సార్ అక్కడ ఏదో కనబడుతుంది తెల్లగా ఉంది చూడండి. షర్ట్ వేసుకునేవాడు, వేసుకొని
చిన్న చిన్న పేపర్ పక్కన చిన్నది ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేవాడు అనమాట. అంత హార్డ్ వర్క్. మూవీలో మాత్రం శ్రీవేద్ దామ్ అని చెప్పాను కదండి, ఎస్ఎఫ్ఎక్స్ అండ్ డిఓపి రవి మిల్కి స్క్రీన్ నేమ్. దీస్ టూ నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే దీస్ గైస్ అపార్ట్ ఫ్రమ్ ప్రదీప్ అండ్ సంతోష్, వాళ్ళ ఇండస్ట్రీలో దే విల్ బి బిగ్ నేమ్స్ ఇన్ కమింగ్ 5 years. ప్యాషన్ అంతే. సినిమా ఎవరైనా కెమెరామెన్ అలసిపోతారు, కెమెరా ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ లో చూస్తాం. మనోడు గ్యాప్ లో కూడా డ్యూన్ సినిమా చూస్తూ ఆ లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చుంటారు, రెస్ట్ తీసుకోమచ్చా నువ్వు, రెస్ట్ తీసుకుంటే లేదు అంత వాళ్ళందరి ముందు ఉన్నప్పుడు నాకు భయం వేసేది ఇలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. నాకు బాగా వనుకొస్తుందిరా, నా వల్ల అవ్వట్లేదురా అంటే చెవట్లు పెట్టేసేవి మొత్తం దిగుచుకొని మళ్ళీ షూట్. బట్ ఇట్ వాస్ బాగా జరిగింది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇంకోటండి, దిస్ ఎంటైర్ మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీతో పాటు చూడొచ్చండి. ఆప్షనిటీ ఉండదు, క్లీన్ మూవీ. క్లీన్ మూవీ. సో మీ క్లీన్ యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి అని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. అలా అక్కడ రొమాన్స్ దాని డోస్ కూడా ఈ మధ్యన పెరుగుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఒక సాంగ్ని పర్టికులర్గా దానికి పెట్టడం, లేదా ఒక ఐటమ్ సాంగ్ని పెట్టడం, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కామెడీని క్రియేట్ చేసి ఎంటర్ చేయడం, ఇవి కొన్ని సినిమాలో సక్సెస్లో ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటారు. బట్ మీ మూవీకి ఆ స్కోప్ ఉందా, అసలు మీరు చేయాల్సిన అవసరం వచ్చిందా రాలేదా? స్కోప్ అయితే చాలా ఉంటుంది, చాలా ఉంది స్కోప్. బట్ లేదు, మేము అలా వెళ్ళలేదు. రొమాంటిక్ సాంగ్ అంటే ఇప్పుడు నాకు చెలిలో మనోహర సాంగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. సో అలాంటి సాంగ్ ఒకటి తీయాలి అని చిన్మయ్య గారు, నరేష్ అయ్య గారు సాంగ్ అలా ఉంటుంది. ఈయన ఎలా సహకరించారు? అదే ప్రాబ్లం. అసలు ఏమీ obscene గా ఉండదు. బట్ అలా ఆ ఎమోషన్ ఇది డ్రైవ్ అవ్వాలి అంతే. చాలా మంచి సాంగ్. అస్సలు మేము ఏది కూడా మితిమీరి వెళ్ళడం ఇలాంటి వద్దని ముందే అనుకున్నాం. ఫ్యామిలీతో చూడాలి. మీ కోరిక నెరవేరింది, మీరు అనుకున్న సాంగ్ టైప్ లో తీయగలిగారు. అంటే కంపారిజన్ మాత్రం వద్దు మేడం, కంపారిజన్ తనకున్న ఆ థాట్ ని అక్కడ చూపించగలిగారు. చాలా మంచి సాంగ్ వచ్చింది. అందరూ ఇష్టపడతారు, అందరికీ బాగుంది అనిపించే సాంగ్ అయితే వచ్చింది. అదే మేడం, మాకు మ్యూజిక్ నిజాని అంజన్ అని ఒక వైజాగ్ అబ్బాయి, అబ్బాయి ఆల్రెడీ ఆదిత్య మిషన్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో ఆయన మంచి సాంగ్స్ ఇచ్చారు. బట్ ఆయన షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆర్ఆర్ అనేది హైదరాబాద్ లో వేరే ఆయనకి ఇచ్చాం, శివప్రసాద్ అని ఆయన గారికి ఇచ్చాం. అలా మా పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా బాగుంటారు మేడం. ఎడిటింగ్ ఏమో సంతోష్ గారు, మరి బడ్జెట్ అనేది మీకు మేజర్ ఫ్యాక్టర్. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీకు అది ఒక దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ప్రతిదీ చేశారు. మరి ఇలాంటి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని ఒక క్వాలిటీ ఇచ్చే విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? ఒకవేళ కాంప్రమైజ్ అయితే మీరు అవుట్పుట్ క్వాలిటీగా ఎలా ఇవ్వగలిగారు? చెప్పండి, నేను చెప్తాను. ఫస్ట్ కట్ చూసానని చెప్పాను కదండి, అందులో విఎఫ్ఎక్సే కాదు అసలు. చూసిన తర్వాత నేను మనోడికి ఓకే అది రీజన్. మనోడి తర్వాత వచ్చిన తర్వాత ఇచ్చిన విఎఫ్ఎక్స్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్టింగ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఫస్ట్ కట్ కి దీనికి భూగోళం ఆకాశం అన్నంత వేరియేషన్. ఇదంతా చూస్తున్నారు కదా, హీ డిడ్ దట్ విత్ లిమిటెడ్ బడ్జెట్. ఒక పర్సన్ కూర్చోబెట్టి డైరెక్ట్ గా నాకేం ఆల్మోస్ట్ 24 hours 20 hours కూర్చొని వర్క్ చేసేవారు ఫర్ ఆల్మోస్ట్ మంత్స్ అంత ఎఫర్ట్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎట్ ఈజీ టాస్క్. ఎందుకంటే మన దగ్గర అంత లిమిటెడ్ బడ్జెట్ లో ఉన్నప్పుడు వీ నీడ్ టు వర్క్ విత్ జుగాడ్స్ చేయాలి, అంటే అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అయినా సరే కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ కట్ అప్పుడు ఏదైతే రిమార్క్ వచ్చిందో దాన్ని మొత్తం ఓవర్కమ్ చేసుకుంటే సెకండ్ ఈ విఎఫ్ఎక్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇట్ డజంట్ లుక్ లైక్ అ స్మాల్ బడ్జెటెడ్ ఫిల్మ్, మీడియం హెవీ బడ్జెట్ ఫిల్మ్ లాగా విఎఫ్ఎక్స్ వైస్ కనబడుతుంది. నేను తను రాగానే అదే అడిగా, మీకు దానికి బాగా ఖర్చు అయ్యి ఉంటుంది అని చెప్పేసి అడిగాను నేను. దీనికి ఎక్కువే అయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి, బడ్జెట్ మామూలుగానే మేడం అన్నారు. అంటే కదా అంటే ఈ క్రెడిట్ అంతా కూడా వీళ్ళ బ్రదర్ ఉన్నారు మేడం, ప్రవీణ్ అల్లు అని. ఆయన హాలీవుడ్ స్టూడియోస్ లో విఎఫ్ఎక్స్ చేస్తూ ఉంటారు, ఆయన సీనియర్ కంపోజర్. సో ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం, మాకు ఒక ఫ్రీలాన్సర్ తీసుకొని ఆయన ఇన్పుట్స్ ఈయనకి ఇవ్వడం. సో దాని వల్ల మనకి కొంచెం అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. సో క్రెడిట్ మాత్రం వీళ్ళ అన్నయ్య గారికి 50%, ఆయనకే 50-70 ఇచ్చినా తప్పలేదు. సో మీ టీం లక్కీయెస్ట్ టీం మాట. ఎందుకంటేనండి మనకి అందరూ కొత్త వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కదండి. సో అందుకనే మాకు ఇంత బాగా వచ్చింది. బడ్జెట్ పెట్టకుండా అందరూ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. పెట్టాం మేడం, బడ్జెట్ పెట్టలేదని కాదు, బట్ దాన్ని ఎలా వాడాలనేది, అంటే ఎక్కడ బడ్జెట్ అవసరం అక్కడ పెట్టాం తప్ప మిగతా రిమైనింగ్ చోట పెట్టకుండా సేవ్ చేసుకోగలిగాం. ఓకే. ఇక మనకి ఇప్పుడే జాయిన్ అయ్యారు ఆర్టిస్ట్ సత్యప్రసాద్ గారు. ఈయనలో ఏవో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని ఇంతకు ముందు మనకి డైరెక్టర్ గారు కూడా మెన్షన్ చేశారు. సో ఆయన వచ్చేసారు.
ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సత్య గారు హాయ్, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నానండి. మీ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు డైరెక్టర్ గారు, అలాగే మీ టీం, హీరో గారు అందరూ కూడా. అసలు మీకు ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఎలా అనిపించింది? వీళ్ళందరూ మిమ్మల్ని ఇంత అప్లాజ్ ఇవ్వడానికి కారణం ఏంటి? నమస్కారం అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అది వాళ్ళ అభిమానం. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మూవీలోని ఈ క్యారెక్టర్ అనేది దిస్ ఈస్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఓకే. సో చెప్పాలి అంటే లివింగ్ స్టోన్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్. సో ఈ క్యారెక్టర్ అనేది ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ద మూవీ. ఓకే, మూవీ థ్రిల్లర్ కాన్సెప్ట్ అంతా ఒక ఎత్తు, లివింగ్ స్టోన్ అనే క్యారెక్టర్ ఒక ఎత్తు. ఓకే. సో లివింగ్ స్టోన్ అనేవాడు ఉన్నాడు అంటే ఏదోటి అవుతుంది. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, మీకు నవ్వు రావచ్చు, మీకు ఏడుపు రావచ్చు, మీరు భయపడచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ దిస్ క్యారెక్టర్ ఇస్ యూనిక్. ఓకే. సో ఈ మూవీతో పాటు అలాంగ్ విత్ ద కాన్సెప్ట్ లివింగ్ స్టోన్ అనే క్యారెక్టర్ యూ విల్ టేక్ ఇట్ అవే విత్ హోమ్. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీకు టఫ్ ఏమనిపించింది? అంటే డైరెక్టర్ గారు చెప్పారు నో డైలాగ్, ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక లిమిటేషన్లో ఉండాలి అని చెప్పేసి చాలా కండిషన్స్ మధ్య మీ నుంచి ఒక అవుట్పుట్ రాబట్టారంటారు. అదే మీకు టఫ్ అనిపించలేదా? మీరు ఎలాగా ఆ సీన్స్ని చేయగలిగారు? బేసికలీ ఏంటంటే నేను కూడా ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. వీ హ్యావ్ అ జర్నీ ఆఫ్ ఓవర్ 12 years. సో నాకు ఎలాగా అంటే మా షార్ట్ ఫిల్మ్స్లోని ఒక ఫిల్మ్కి ఇంకో ఫిల్మ్కి అస్సలు సంబంధం ఉండదు. మేబీ క్యారెక్టర్ అవనండి, లేదు అంటే మేబీ మై అపియరెన్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో దానివల్ల ఎలాగా అంటే ఐ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, అండ్ నా ఛాలెంజ్కి, నా పిచ్చికి మా డైరెక్టర్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. సో ఎవ్రీ టైమ్ హీ కమ్స్ అప్ విత్ అ న్యూ స్టోరీ, హీ కమ్స్ అప్ విత్ అ న్యూ క్యారెక్టర్, హీ సేస్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా అరే నేను చేయలేనురా అని నేను చెప్పేస్తాను. హీ సేస్ దట్ లేదు నువ్వు చేయగలవు. సో వన్స్ హీ మోటివేట్స్ మీ, దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ ఓకే ఇది నేను చేయగలను. సో అలాగా దిస్ వాస్ ఇనిషియలీ. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఎలాగా అంటే ఏది కొత్తగా వచ్చినా సరే ఓకే కనీసం దీనికి ఒక 1 week లేదా 2 weeks ఇచ్చేయాలి. ప్రిపరేషన్ అవనండి లేదా ప్రాక్టీస్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బాగా ప్రాక్టీస్ చేసేవారట కదా మీరు? చేస్తానండి. చాలా డెడికేటెడ్ పర్సన్ అని చెప్పేసి అంటున్నారు. మా డైరెక్టర్ తో పోల్చుకుంటే డెడికేషన్. త్రూఅవుట్ మూవీలో మీ క్యారెక్టర్ ఇస్ వెరీ కీ రోల్ అని చెప్తున్నారు కదా, ఏమనిపించింది? చూసుకున్నారా అసలు? రషెస్ కానీ అవుట్ కానీ చూసారా? చూసానండి, మూవీ చూసాను. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మీరు కనిపించారా, మీ డైరెక్టర్ గారు కనిపించారా మీకు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? ఆబ్వియస్లీ అందరి ఎఫర్ట్స్ ఉంటాయండి. సో డిఓపి గారు నన్ను బాగా చూపించారు, గోవింద్. అలాగే డైరెక్టర్ గారి ఆ క్యారెక్టర్ మెయిన్ ఆయన రాసిన క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ నేను పడిన కష్టాలు, మై హార్డ్ వర్క్, మై ఇది అండ్ ఎవ్రీథింగ్, మా కో యాక్టర్స్ వికాస్ అండ్ శాంతి గారు వాళ్ళ కోఆర్డినేషన్. సో ఈ అన్నీ ఉంటే కానీ దిస్ విల్ నాట్ బి పాసిబుల్ అండి. సో నేను మూవీలో చూసుకున్నప్పుడు నాకన్నాను ఆ టీమ్ ఎఫర్ట్ కనిపించింది. సో దాట్ వే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. మరి డైరెక్టర్ గారిలో మీకు కనిపించిన పాజిటివ్ సెన్స్ ఏంటి? యాజ్ అ ఫ్రెండ్ చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ పాజిటివ్ ఇన్ హిమ్. మీరు ఇంకో పిహెచ్డి కదా? నేను పిహెచ్డి. ఓకే. సో వాటంటే యాజ్ అ డైరెక్టర్ హీ డ్రైవ్స్ ఎవ్రీవన్ ఫార్వర్డ్. హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్ అండ్ వేరే వాళ్ళని కూడా ఛాలెంజ్ చేసేలా చేస్తాడు. సో విచ్ ఇస్ ఐ వుడ్ సే ఒక యాక్టర్కి అది కావాలి. అంటే ఒక బడ్డింగ్ యాక్టర్ అవనండి, ఎవరైనా అవనండి. సో అది చాలా అవసరం. అండ్ మోర్ ఓవర్ హిస్ డెడికేషన్ వీని చూసిన తర్వాత ఓకే నేను ఇంకా కష్టపడాలి, నా కష్టం సరిపోవట్లేదు అనే ఒక ఇది మిగిలిపోతుంది అనమాట. సో దాట్ వే హిస్ టూ గుడ్. ప్రదీప్ గారు, ఆయన చూసిన తర్వాత, ఆయన ఇచ్చిన యాక్టింగ్ చూసిన తర్వాత ఇండస్ట్రీకి నేను మరొక మంచి ఆర్టిస్ట్ ఇచ్చానన్న ఫీల్ మీకు ఎప్పుడైనా కలిగిందా? డెఫినెట్ గా అండి. అంటే షార్ట్ ఫిలిమ్స్ నుండి మేము ముందు కలిసి వర్క్ చేస్తుంటాం కదా, ఏ క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ కి పోలిక ఉండదు. మనం తనని మీరు ఫ్రెండ్ అని ఎంపిక చేసుకున్నారా, లేకపోతే మీరు తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఈ క్యారెక్టర్ కి తినే యాప్ట్ అనిపించి తీసుకున్నారా? అంటే షార్ట్ ఫిలిమ్స్ టైంలో ఫ్రెండ్ అనే తీసుకున్నామండి. ఎందుకంటే 0 budget కదా అండి. సో ఫ్రెండ్ గానే, కానీ నాకు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ రాసుకున్నా లిమిటేషన్ లేకుండా వీడి మీద రాసేయచ్చు. అంటే మా సత్య కాబట్టి వీడు వాడేస్తున్నారు.
సో రాసేయచ్చు, ఓకే. ఐ కెన్ కౌంట్ ఆన్ ఇట్. ఇంకా అలా 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 ఈ క్యారెక్టర్లన్నీ రాసుకోవడం, ఇంకా లివింగ్ స్టోన్ క్యారెక్టర్ తినికి బాగుంటది, తిని చేయగలడు. ఇంకా సో లివింగ్ స్టోన్ క్యారెక్టర్ హైలైట్ కాబోతోంది నో సెకండ్ థాట్స్. డెఫినెట్ గా డెఫినెట్ గా హీరో హీరోయిన్స్ కూడా ఆయన క్యారెక్టర్ గురించి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే డెఫినెట్ గా Special అందరికి ఉంటుంది character. అందరికి మంచి వర్త్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయండి ఓకే, సినిమాలో. సూపర్. ఇక చివరిగా అంటే- మీరు మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఫిల్మ్ అండి. థ్రిల్లర్స్ అంటే ఓన్లీ అదే వేలో ఫ్లోలో వెళ్ళకుండా ఫ్రెండ్షిప్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అండ్ లవ్ ఫీల్ ఉంటుంది. సో అందరూ అన్ని టైప్స్ ఆఫ్ ఇది లవ్ ఫీల్ ఆడియన్స్ ఉంటారు. సో అందరికీ నచ్చుతుందండి. సూపర్. వికాస్? సో సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండల కోసం వెళ్ళండి, ఫస్ట్ అండ్ Endal. ఫార్మోస్ట్. నచ్చుతుంది గ్యారంటీగా. Yeah. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చెప్పండి. ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఎక్కడ కూడా అబ్సర్నిటీస్ కానీ ఎక్స్ట్రా ఓవర్ టాప్ కానీ లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడొచ్చు. అండ్ తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్, ఎందుకంటే కంటెంట్ బాగుంటే వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ టు ఎంబ్రేస్ కొత్త అటెంప్ట్స్ చేస్తున్నప్పుడు. సో ఆ హోప్తో వస్తున్నాం మీ దగ్గరికి. అండ్ హార్ట్ఫుల్లీ వీ హోప్ దట్ మీరు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హోపింగ్ టు సీ యూ ఇన్ థియేటర్స్. ప్రదీప్ గారు? నేను ఇంకా మాట్లాడే ముందు, ఆడియన్స్ తో మాట్లాడే ముందు మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం. నా Question మీరు, ఉందంట. జ్యోతి గారు, ఇప్పుడు మీతో. దాకా నేను మీతో మాట్లాడాను కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇది డిఫరెంట్. మీరు మొత్తం మీ సినిమానే ఒక డిఫరెంట్ బ్యాచ్, ఇప్పుడు ఇదేం డిఫరెంట్? ఏం డిఫరెంట్ అంటే మా థీమే వాట్ ఇఫ్ యు సీ యువర్ టుమారో. అవును. రేపటిని మీరు ఈ రోజే చూస్తే ఉమ్, ఏం చేస్తారు? ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చి ఉంటే లైఫ్ లో ఎప్పుడైనా సరే ఉమ్. ముందుగా మీరు చూసుంటే ఉమ్. ఏది మార్చుకునేవారు? నేను మార్చుకోవడం సంగతి నాకు తెలియదు, కానీ ఈ రోజు ఇంటర్వ్యూ గురించి మొత్తం నాకు ఒక క్లారిటీ వచ్చేది. 24 hours కనుక ఇది ఉంటే సూపర్. మొత్తం ఇదంతా నాకు ఒక క్లారిటీ వచ్చేసేది చక్కగా. ఓకే. మీరు ఈ క్వశ్చన్ వేస్తారని కూడా నాకు తెలుసు. నేను తెలిసి ఉంటాయి కదా. కదా? నిజమే, అది కూడా ఆ So mission nice ఇచ్చేది answer. ఇవ్వాల్సిన ప్రదీప్ గారు తెలిసే Sir, చాలా పాపం బాగుంది. జ్యోతి గారు. అంటే ఒక క్యూరియాసిటీని కలగజేస్తూ Yeah. ఉంటుంది. 24 hours తెలిస్తే ఎలా ఉంటుంది, కష్టాలు నష్టాలు, ఎంటర్టైన్మెంట్ దాంతో. కరెక్ట్. అంటే మీరు ఎంచుకున్న కంటెంట్ అయితే సూపర్ కంటెంట్ అయితే ఎంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. లైక్ ఆల్రెడీ టీజర్స్ తో మీరు ఏంటి అనేది చాలా ప్రాపర్ గా చూపించేశారు. అండ్ ఇంకా సాంగ్స్ కూడా రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఉన్నాయండి. అవి ఇంకా చేరువవుతాయి గ్యారంటీగా. అండ్ మంచి సింగర్స్ ని పెట్టారు. అండ్ ఒకసారి మన మ్యూజిక్ గురించి మీరు ఒకసారి చెప్తారా? మ్యూజిక్ మనకి నిజాని అంజన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. మనకి 5 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. 5 సాంగ్స్లోని చిత్ర గారు, సునీత గారు, జావేద్ అలీ గారు, యాజిన్ నిజార్ గారు, ఉన్నికృష్ణన్ గారు, తర్వాత నరేష్ అయ్యర్ గారు, చిన్మయి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పాడారు సాంగ్స్. వాళ్ళకి నచ్చి ఈ సాంగ్స్ పాడారు. సూపర్ సార్. సో సాంగ్స్ వరకు చాలా చాలా మంచి ఇవి వచ్చాయి. ఆ సాంగ్స్ మమ్మల్ని డ్రైవ్ చేసాయి ఇంకా బాగా తీయాలి సినిమాని అని. సో నిజాని అంజన్ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. మన మూవీని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి తన కారణం. Absolutely. సూపర్ సూపర్. ఎస్, మరి ఆడియన్స్ కి చెప్పేసాను మే 10th ఆడియన్స్ మే 10th మీ ముందుకు వస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్కి వచ్చి చూడండి. మీకు ఆ విజువల్స్, ఆడియో, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము తక్కువ బడ్జెట్లో ఒక ట్రైల్ వేసాం. సో మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాకు అది చాలా చాలా అంటే ఇట్ పేస్ ఆఫ్ మాట, మా హార్డ్ వర్క్ ఇట్ పేస్ ఆఫ్. సో ఎలాగైనా వచ్చి థియేటర్కి వచ్చి మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎక్కడ భయపడద్దు, ఎప్పుడు ఏ సీన్లు వస్తాయా అని భయపడద్దు. అంటే అబ్సీన్గా కానీ ఇలాగా ఫ్యామిలీతో రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ అన్ ఎంటర్టైనర్. మీకు మంచి మంచి ఇమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే కామెడీ, పర్టికులర్గా కామెడీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సో ఎమోషన్, సెంటిమెంట్ ఉంటుంది చిన్నది. మీకు అన్ని ఫ్రెండ్షిప్, లవ్ అన్నిటితోని మిక్స్ ఆఫ్ దిస్ ఎంటర్టైనర్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. సో దయచేసి హాల్లోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా నాకు చెప్పండి. సో ఐ కెన్ కరెక్ట్ ఇట్ లేటర్. అండ్ ప్రొడ్యూసర్స్ ఫైనలీ మా ప్రొడ్యూసర్ డాక్టర్ ఎల్వి సూర్యం. అతను మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశాడు అంటే మాకు ఒక బ్యాక్ బోన్లో నించున్నాడు. మాకు ఏది కావాలన్నా, ఈవెన్ రీషూట్స్కి వెళ్దామన్నా కూడా నిజంగా కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే రీషూట్స్కి వెళ్ళండి అనేవాడు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అంటే బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ సూర్యం గారు. సత్య గారు చెప్పండి, ఆడియన్స్కి ఏం చెప్తారు, మీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి.
యా సో అందరూ చెప్పినట్టే నిజంగా మీ సపోర్ట్ మాకు కావాలి. సో మేము కొత్త వాళ్ళని మీరు మమ్మల్ని అందరినీ ఆదరించాలి. సో నాకు తెలిసి మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తాం ఈ సమ్మర్లోని. సత్య అయితే ఇలా చెప్తాడు, స్టోన్ అయితే తమ్ముళ్ళు నా కోసం రండి చూసుకుందాం థియేటర్లో. సూపర్. స్టోన్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. వీళ్ళందరూ లైట్. సూపర్ బాడీ సూపర్. మరి దర్శిని టీమ్ ఎంత ప్యాషనెట్గా ఉందో ఈ ఇంటర్వ్యూతో ఆడియన్స్ కూడా తెలుస్తుంది. అండ్ 24 hours బిఫోర్ మనకి ఏం జరుగుతుంది అనేది తెలిస్తే చాలా బాగుంటుంది. రియల్ లైఫ్లో బాగుండొచ్చు, లేదా ఇబ్బందులు కూడా రావచ్చు. సో అదే కదా మీరు మూవీలో చెప్పింది. సో ఒక బ్యూటిఫుల్ క్యూరియాసిటీని కలిగించి ఒక మంచి మూవీని ఒక ప్యాషనెట్ టీమ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది May 10th. సో ఈ మూవీని మీరు సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ మూవీ టీమ్ అందరికీ కూడా అండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మనం మచ్. సక్సెస్ మీట్ లో కలుద్దాం. Definitely, sure. చాలా థ్యాంక్స్ జ్యోతి గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మరి May 10th అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని చూడండి. ఎందుకంటే కొన్ని పర్టికులర్ మూవీస్ని థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. సో మరి డైరెక్టర్ గారు ఇంత ప్యాషనెట్గా ఈ మూవీని తెరకెక్కించారు కాబట్టి దర్శినితో మనకి ఏం చూపించబోతున్నారు అనేది కూడా మనం థియేటర్స్కి వెళ్ళి చూడాలి కదా. సో May 10th మిస్ అవ్వకుండా దర్శిని మూవీని థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇది వరల్డ్ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.